మాట్లాడతా. విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూను? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాన్నకి ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. హోంమంత్రి గారు వచ్చి ఏమంటారండి? తన తన చేతిలో లాఠీ లేదని, అలాగే తన చేతిలోని తుపాకీ లేదని, నేనేం చేయాలని పూర్తిగా బాధ్యతలు వదిలేసి కేవలం ప్రెస్ మీట్లకు, ఛానళ్ళ బయట్లకు, బూతులకు, అహంకారపూరితమైనటువంటి మాటలకు మాత్రమే పరిమితమైన ఒక అసమర్థమైన హోంమంత్రి మీరు. ఎందుకనంటే మీరు హోంమంత్రి అయిన తర్వాత ఈ సంవత్సర కాలంలో ఎన్ని అఘాయిత్యాలు ఆడపిల్లల మీద జరిగాయి, ఎన్ని నేరాలు జరిగాయి, ఎన్ని ఘోరాలు జరిగాయి. ఎవరి మీద మీరు యాక్షన్ తీసుకుంటున్నారు? కనీసం ఈరోజు మైనర్ బాలికల మీద ఎంత దారుణమైనటువంటి సంఘటనలు జరుగుతుంటే, ఆడపిల్లల మీద ఎంత దారుణమైనటువంటి దుర్ఘటనలు జరుగుతుంటే కనీసం ఆ కుటుంబాన్ని పరామర్శించేటువంటి ప్రయత్నం మీరు చేశారా? పైగా మీరేం మాట్లాడతారు? ఈరోజు సడన్గా ఈవిడ మాటల్లో మహిళల మనోభావాలు, మహిళల ఆత్మగౌరవం, ముందాగా మాట్లాడాలి, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. అసలు హోంమంత్రి అనిత గారు, మీరు గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయో లేదో, ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి సెలలో కూడా మీరు విజయమ్మ గారిని ఉద్దేశించి, మీరు భారతమ్మ గారిని ఉద్దేశించి ఎంత నీచంగా, ఎంత దారుణంగా ఎలక్షన్ ముందు మాట్లాడారో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. మీరు చేసిన తప్పే కదా, మరి వాళ్ళు మహిళలు కదా, మా ఆత్మగౌరవం ఉండదా, మనోభావాలు దెబ్బతీయవా? మరి మీరు క్షమాపణ చెప్పారా? మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, మనోభావాలు, ఆత్మగౌరవం అని. మీరు ఈరోజు వచ్చి క్షమాపణ చెప్పగలరా? యువత ఇబ్బంది పడుతుంది, మహిళలకు భద్రత లేదు, మహిళలకు రక్షణ లేదు, సామాన్యుడికి భద్రత లేదు, సామాన్యుడు పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితిలో లేరు, సామాన్యుడు ఈరోజు సంతోషంగా ఈ రాష్ట్రంలో బతికేటువంటి పరిస్థితి లేదు. చరిత్రలో ఎన్నడూ ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు రాష్ట్రంలో అరాచకాలు, ఇల్లీగల్ కేసులు, అరెస్టులు, జైళ్ల పాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ విధమైనటువంటి ఒక చూడకూడనటువంటి పాలనని కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలు చూస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేటువంటి విషయాల్ని మీరు చెప్పిన సూపర్ 6, మీరు ఇచ్చిన సూపర్ 7 మీద నిలబడండి, అమలు చేయండి, ప్రజల్ని సంతోషంగా చూసుకోండి, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని టీవీ చూపిస్తున్నందుకు ఈరోజు సాక్షి గొంతు నొక్కే ప్రయత్నం చేస్తూ సాక్షి టీవీ మీద ఈరోజు దాడులు చేస్తూ ఉన్నారు. ఇది మనం డెమోక్రటిక్ సిస్టంలో ఉన్నాము. ఈ సిస్టంలో ఇదేనా? ఇలానేనా మనం నడుచుకోవాల్సింది? ఇలాంటి గవర్నెన్సా మనం ప్రజలకు ఇవ్వాల్సింది? ఇలాంటి ఒక చెప్పకూడని, వినకూడని, చూడకూడనటువంటి పాలనని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు ఒక్కసారి ఆలోచించుకోవాలి. కూటమి ప్రభుత్వం వాళ్ళ గ్రాఫ్ ఎక్కడికి పడిపోయిందో, సంవత్సరంలో భారతదేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో రానటువంటి అసంతృప్తిని కానీ వ్యతిరేకతను కానీ మూటగట్టుకున్నటువంటి పార్టీగా, మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వంగా ఈ కూటమి ప్రభుత్వం మిగిలిపోతుందనేటువంటి విషయాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నాను. ఈ విధంగా మరి చేస్తూ, ఇదే కాదు, ఎక్కడ చూసినా, ఏ జిల్లాలో చూసినా ఎన్ని అన్యాయాలు జరుగుతున్నాయి, ఎన్ని అక్రమాలు జరుగుతున్నాయి, ఎన్ని అరాచకాలు జరుగుతూ ఉన్నాయి. మొన్న మనం చూసాము, వెన్నుపోటు దినమని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా చాలా పెద్ద ఎత్తున కూడా ఒక 1 ఇయర్గా, ఈ ఏడాదిగా కూటమి ప్రభుత్వం చేసినటువంటి అరాచకాల్ని ఎక్స్పోజ్ చేస్తూ ప్రజలంతా రోడెక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతుగా వచ్చి ఈ యొక్క పాలనని, ఈ యొక్క ఫెయిలియర్స్ని ఎత్తి చూపించేటువంటి ప్రయత్నం చేస్తూ చాలా ఒక మంచి అద్భుతమైన స్పందన, ఒక ఆదరణ కానీ, ఒక మంచి ఇదిని కానీ ఈ ప్రోగ్రాం వల్ల వచ్చి ప్రజలకు కూడా ఒక నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఇంకొంచెం పెరిగి, అలాగే ప్రస్తుత హోంమంత్రిగా ఉన్న వంగలపూడి అనితమ్మ గారు ఏమాత్రం కూడా మరి కేర్ తీసుకోకుండా, వారి గురించి పట్టించుకోకుండా అనవసరమైన విషయాలు, అంటే టాపిక్ని డైవర్ట్ చేసే విషయాలు, డైవర్షన్ పాలిటిక్స్కి చక్కగా తెరలేపుతున్నారు. మొన్న జూన్ 4వ తేదీన, అంటే వీరు అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో జరిగిన వైఫల్యాలు ఇవన్నీ కూడా
ప్రజలు చూస్తున్నారు కనుక వాటిని డైవర్ట్ చేయాలి. ప్రజలు వాటి మీద దృష్టి పెట్టకూడదు. వీరు ఏది మాట్లాడితే వాటి మీదనే ప్రజల యొక్క ఫోకస్ ఉండాలనే విధంగా వీరు మీడియా ముందుకు వచ్చి మరి ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడడం జరుగుతుంది. నిన్నటి రోజున ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ. కనీసం మాట్లాడినప్పుడు ఈ రోజున నేను ఏదైతే తన్మయ్ గురించి మాట్లాడుతున్నానో ఆ అమ్మాయి గురించి ఒక్క మాట మాట్లాడలేదు ఆవిడ, హోంమంత్రిగా ఉండి. అలానే మొన్నటి రోజున ఇక్కడ మన పశ్చిమ గోదావరి జిల్లా ఆకువీడిలో ఒక మైనర్ గర్ల్, 8 years గర్ల్, ఆ అమ్మాయి ఇబ్బంది పడింది. ఆ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ చేసిన అతను తెలుగుదేశం కార్యకర్త, వృద్ధుడు. అతను ఈ రోజు వరకు కూడా అక్కడికి వెళ్ళి ఆ అమ్మాయిని కనీసం ఈ ప్రభుత్వం తరపున ప్రతినిధులు ఎవరు వెళ్ళి ఆ అమ్మాయికి సాయం అందించింది లేదు. అలానే అంతకుముందు అనంతపురం జిల్లాలో ఒక అమ్మాయి 6 నెలలుగా 7 టీనేజ్ బాయ్స్ ఆ అమ్మాయిని బంధించి ఇబ్బంది పెట్టి అది పోలీస్ స్టేషన్ వరకు వచ్చినా కూడా కేసు ఫైల్ చేయని పరిస్థితి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడుతుంది. హోమ్ మినిస్టర్ అనిత గారు అయితే దళిత మహిళ, ఇంతవరకు ఒక దళిత మైనర్ అమ్మాయి పైన ఇటువంటి సంఘటన జరిగినా కూడా ఇంతవరకు ఆమె ఎక్కడ కూడా ఒక్క స్టేట్మెంట్ ఇవ్వలేదు. మహానాడు, కడపలో మహానాడు జరిగిన చోట్ల కూడా ఆడ జస్ట్ మహానాడు ఎప్పుడైతే ఏర్పాటు చేసినారో 4 to 1 week బ్యాక్ అక్కడ కూడా 4 years అమ్మాయి, 4 ఏళ్ల అమ్మాయి పైన కూడా అత్యాచారం చేసి పాపని చంపి మళ్ళా వెళ్ళిపోయిన యువతిని అయితే మీరు అరెస్ట్ చేశారు. బట్ అక్కడ మీరు మహానాడు జరుపుకున్నావు కదా అనితమ్మ, మీకు ఒకటే మాట అడుగుతున్నాను. అదేవిధంగా కడప ఇన్ఛార్జ్ సవితమ్మ ఉంది కదా, వీళ్ళిద్దరూ మహిళలే కదా, మినిస్టర్సే కదా, కనీసం ఆ ఇంటికి వెళ్ళి మీరు పరామర్శించారా? ఉన్న సాకే తన్మయి అని ఒక అమ్మాయి, ఇంటర్మీడియట్ అమ్మాయి, ఆమె మిస్సింగ్ అని వాళ్ళ పేరెంట్స్ కంప్లైంట్ ఇచ్చి దాదాపు 5 days అయింది. వాళ్ళు డైలీ వెళ్తున్నారంట, పేరెంట్స్ వెళ్ళి పలానా వాళ్ళపైన నాకు అనుమానం ఉంది సార్, దయచేసి మా అమ్మాయి ఎక్కడికి వెళ్ళింది ఏమి చూడండి అంటే, చూస్తాం ఉండండి అమ్మా, ఇంకా మేము ఫోన్ కాల్స్ ట్రేస్ చేయలేదు, మేము ఇంకా అది చూస్తున్నాం ఇది చూస్తాము అని వాళ్ళు డిలే చేసినారు. కాబట్టి ఈరోజు ఆ అమ్మాయి తల్లిపైన బీర్ బాటిల్ తీసుకొని కొట్టి మళ్ళా అమ్మాయిని చంపే కార్యక్రమం జరిగింది. ఏది చేసినా కూడా ఒక 2 రోజులు అపోజిషన్ వాళ్ళు మాట్లాడతారు, మన రాజ్యం మందే అని మీరు అనుకుంటున్నారు. ఇంకా సనాతన ధర్మ గురించి ఎక్కువగా మాట్లాడుతూ మహిళల గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైనా ఇటువంటి ఒక పరిస్థితులు కనపడితే అత్యాచారాలు కానీ అఘాయిత్యాలు కానీ అసలు ఆయన మాట్లాడే పరిస్థితిలో ఉండడు. ఇంకా బీజేపీ వాళ్ళు ఇది మాకు సంబంధం లేనట్లు ఉంటారు. దీనిపైన యాక్షన్స్ లేదు, కనీసం హోంమంత్రి గారు ఒక స్టేట్మెంట్ లేదు, దీనిపైన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కూడా ఎటువంటి ఒక చర్యలు తీసుకోలేదు. మహిళల ప్రాణరక్షణ, మానరక్షణ, ధనరక్షణకు ఎక్కడ విలువ లేని ఈ ఒక వ్యవస్థలో నిజంగా ఈ ప్రభుత్వం మనకు అవసరమా అనే క్వశ్చన్ను వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున, క్యాడర్ తరఫున మేమందరూ కూడా ఈరోజు ఎన్డీఏ అలయన్స్ని అడుగుతున్నాం. ఖచ్చితంగా వాళ్ళు దిగి రావాలి, దీనికి స్పందించాలి. ఇంకా ఎక్కడ కూడా మీరు జాగ్రత్తలు తీసుకొని ఇంకా నెక్స్ట్ కమింగ్ డేస్లో దీన్ని పరిపూర్ణంగా మీరు దీనికి ఫుల్ స్టాప్ పెట్టే విధంగా మీ యంత్రాంగం ఇప్పుడైనా, పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా మీరు మేల్కొని పని చేయాలి అని హోమ్ మినిస్టర్ గారికి